ప్రైజ్ ది లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ లేజినెస్. ఈరోజు లేజినెస్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నానండి. ఈరోజు దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ యొక్క వాక్యం ద్వారా మెడిటేట్ చేద్దామండి. ప్రాబ్స్ చాప్టర్ 6:6లో గో టు ది యాంట్ యూ స్లగర్డ్ కన్సిడర్ ఇట్ వేస్ అండ్ బీ వైజ్ అని రాయబడింది. అంటే స్లగర్డ్ అంటే ఎవరు అంటే ఒక సోమరి వ్యక్తి గురించి ఇక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడింది అంటే సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి మార్గాలను చూసి బుద్ధి తెచ్చుకొనుము అని రాయబడి ఉందండి. అంటే చీమ ఏం చేస్తుంది అని అంటే ఎండాకాలంలో తన ఫుడ్ మొత్తం గ్యాదర్ చేసుకొని వర్షాకాలం ఇంకా వింటర్ సీజన్లో చలికాలం బయటికి వెళ్ళకుండా తనను కాపాడుకుంటుంది. ఎవరు తనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదండి, వెళ్ళి ఫుడ్ తెచ్చుకో, ఎప్పుడు వెళ్ళి వర్క్ చేయని ఎవరు తనకి ఇన్స్ట్రక్ట్ చేయలేదు. ఇట్స్ హర్ క్యారెక్టర్. తన యొక్క క్యారెక్టర్ ద్వారానే తను నడవబడుతుంది. కాబట్టి మనం దేవుడు ఏం చెప్తున్నారు, యాంట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోనండి ఎలా మనము ప్రొయాక్టివ్గా ఉండాలి, ఎలా మనము ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండకూడదు అన్నది ఒక యాంట్ నుంచి మనం నేర్చుకోవచ్చండి. లేజీగా ఉండకండి, తప్పకుండా ఈ యొక్క వాక్యాన్ని వినండి, అర్థం చేసుకోనండి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు. లేజినెస్ గాడ్ హేట్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు చేయవలసిన పనిని పోస్ట్పోన్ చేసుకుంటూ ఈ ఎటువంటి పర్పస్ లేకుండా టైం వేస్ట్ చేసే వాళ్ళంటే దేవుడికి ఇష్టం ఉండదండి. కాబట్టి తప్పకుండా ఈ వాక్యాన్ని చదవండి, చదివిన వాక్యాన్ని మెడిటేట్ చేయండి, దేవుడు మీతో మాట్లాడతారండి. డు నాట్ బి లేజీ. దయచేసి లేజీగా ఉండకండి, మీ పనిని ఆన్ టైం చేసుకోనండి. తద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి. మిమ్మల్ని ఒక బ్లెస్సింగ్గా పెడతారు ఈ ప్రపంచంలో. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించి నమ్ముతూ షాሎም. గాడ్ బ్లెస్ యూ.